రాష్ట్రంలో మహిళలని మహాలక్ష్ములుగా చూడాలని, పూజించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం, ఆకాంక్ష. రైతుని రాజులుగా చూడాలని, గౌరవించాలని మా అందరి ఆశ, ఆకాంక్ష. అందుకే మహిళల్ని మహాలక్ష్ములుగా చూడాలనేటువంటి ఆలోచనతోనే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన వడ్డీ లేని రుణాల్ని గత 10 సంవత్సరాలు పాలించిన టీఆర్ఎస్ ప్రభుత్వం వడ్డీ లేని రుణాల్ని తుంగలో తొక్కితే తిరిగి మన ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, కేబినెట్ అందరూ ఆలోచన చేసి మన మహిళల్ని మనం సంస్కరించుకొని, మన సంస్కారం, మనం మహిళల్ని మహాలక్ష్మిలాగా పూజిస్తాం, గౌరవిస్తాం. అటువంటి మహిళల్ని ఆర్థికంగా ఎదగటం కోసం ఎన్ని ఇబ్బందులున్నా తిరిగి వడ్డీ లేని రుణాల్ని, ఆ పథకాన్ని రాష్ట్రంలో మొదలు పెట్టాల్సిందే అని చెప్పటమే కాకుండా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు, సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయల లెక్క 5 సంవత్సరాలకి 1,00,000 కోట్ల రూపాయలు మహిళలకి బ్యాంకుల ద్వారా లింకేజ్ చేసి రుణాలు ఇప్పించే కార్యక్రమం చేపడతామని చాలా స్పష్టంగా ప్రకటించడమే కాదు, కేవలం 2.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్లాది మంది మహిళలకి 67,000 కోట్ల రూపాయలని ఇప్పటికే వడ్డీ లేని రుణాల్ని బ్యాంకు లింకేజ్ ద్వారా మహిళలకు అందించడం జరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తూ ఉన్నాం. అంతేకాదు, వడ్డీ లేని రుణాల పరిమితిని 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచాం. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరూ కూడా ఉచితంగా బస్సులో ప్రయాణం చేసేటువంటి ఒక మహాలక్ష్మి ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణాన్ని కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు కోటీశ్వరులుగా మారటానికి వ్యవస్థలో అందుబాటులో ఉన్న ప్రతి అవకాశాన్ని కూడా వ్యాపారవేత్తలుగా మార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి అన్ని వేళలా అందుబాటులోకి వచ్చేటట్టుగా చేసే కార్యక్రమం మీ అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పవర్ ప్రాజెక్ట్స్ కావచ్చు, పెట్రోల్ పంప్స్ కావచ్చు, క్యాంటీన్స్ కావచ్చు, ఆర్టీసీ బస్సులు కొనుగోలు విషయం కావచ్చు, ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల అభివృద్ధి కోసం, ఆర్థికంగా ఎదగటం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలను మహాలక్ష్ములుగా చూడాలని ఆకాంక్షతో చేస్తున్నటువంటి కార్యక్రమం. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరినీ మీరందరూ ఎదగాలి, కోటీశ్వరులుగా మారాలి అనేదే మా ప్రభుత్వ లక్ష్యం, ఆశ, ఆకాంక్ష కూడా. అలాగే వ్యవసాయ రంగం విషయానికి వస్తే, వ్యవసాయం వృత్తి కాదు, వ్యవసాయం అది మన సంస్కృతి, మన జీవన విధానం. వ్యవసాయం మీద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాల పేరు మీద ఇచ్చే నిధులు ఉచితాలు కాదు. అది రాష్ట్రానికి వచ్చేటువంటి స్థూల ఉత్పత్తి ఆదాయానికి కావలసిన పెట్టుబడులుగా రైతాంగ సోదరులకి రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పేరు మీద పెద్ద ఎత్తున నిధులు ఇస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఇది మామూలు విషయం కాదు. ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. గత టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరు మీద కేవలం 5,000 రూపాయల ఎకరానికి ఇవ్వాలని ఆలోచన చేస్తే కూడా వాళ్ళు ఆ రైతు బంధు ఇచ్చే కార్యక్రమం 145 రోజుల నుంచి 169 రోజులు ఇచ్చేవాళ్ళు. కానీ మన ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు, మన కేబినెట్ శాసన మంత్రులందరూ కలిసి ఒకటే మాట చెప్పారు. ఏది ఏమైనా రైతాంగ సోదరులకి మనం రైతు భరోసా
9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల్ని వారు అకౌంట్లో వేసి తీరాల్సింది అని చెప్పి ఆ రకంగా గత వానాకాలంలో కూడా కేవలం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయల్ని మీ అకౌంట్లో వేసాం. ఈరోజు కూడా 30వ తారీఖు నాడు మొదలుపెట్టినటువంటి రైతు భరోసా కార్యక్రమం 9,000 కోట్ల రూపాయలకు సంబంధించిన అంశం మీ అందరి సమక్షంలో ఇదే ప్రాంగణంలో 30వ తారీఖు నాడు ఇదే ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఇక్కడ నుంచే ప్రారంభోత్సవం చేయాలనేటువంటి ఆలోచన ఆ రోజు చేశాం. ఆ చేసిన ఆలోచనకి వరుణ దేవుడు కూడా ఆశీర్వదించి ఈడ పెద్ద ఎత్తున వర్షం కురిపించి మనల్ని ఆశీర్వదిస్తే ఇది రైతులకు కావాల్సినటువంటి అంశం. మనం హైదరాబాదులో మొదలు పెడదాం. మళ్ళీ ఈ చింతకాని మండలం జగన్నాథపురం వత్కేపల్లి క్రాస్ రోడ్లో లక్షలాది మంది సమక్షంలో చివరి 1,009 కోట్ల రూపాయలు ఇక్కడి నుంచే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మేట నొక్కి టింగ్ 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 వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేటట్టుగా చేసే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేశాం. ఎప్పటికే 8 ఎకరాలకు వరకు ప్రతి రైతు అకౌంట్లో డబ్బులు పడ్డాయి. ఈరోజు 9 నుంచి 54 ఎకరాల వరకు ఉన్నటువంటి 16,81,000 ఎకరాలకు సంబంధించి 1,009 కోట్ల రూపాయల్ని 1,009 కోట్ల రూపాయల్ని మీ అందరి సమక్షం నుంచి ఇక్కడ నుంచే రిలీజ్ చేసే కార్యక్రమం జరగబోతా ఉంది. అందుకే మీ అందరూ కూడా పెద్ద ఎత్తున మీ సమక్షంలో 9 రోజుల్లో 9,000 కోట్లు వేసే ప్రభుత్వాన్ని గుండెల నిండా ప్రేమతో మనసు నిండా అభిమానంతో ఆశీర్వదించవలసిందిగా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, కేవలం రైతు భరోసా మాత్రమే 9,000 కోట్లు రిలీజ్ చేసి మేము అక్కడ కూర్చోలేదు. రైతుని రాజుగా చూడాలనేటువంటి ఆలోచనతో రైతు భరోసాతో పాటు పండించిన మీ పంటని ధాన్యం కొనుగోలుని సివిల్ సప్లై శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కొనుగోలు చేయటమే కాదు, కొనుగోలు చేసిన ధాన్యాన్ని మీ అకౌంట్లో టంచనగా నిధులు వేసిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. మీరు మొక్కజొన్న పండిస్తే, జొన్న పండిస్తే ఈ దేశంలో ఏ రాష్ట్రం కొనుగోలు చేయకపోయినా మన రాష్ట్రంలో మన ప్రాంతంలో మన రైతాంగ సోదరులు మొక్కజొన్న పండించారు, జొన్నలు పండించారు. వాళ్ళ కొనుగోలు చేయకపోతే అన్యాయం అయిపోతారంటే మార్కెట్ నుంచి మొక్కజొన్నని జొన్నల్ని వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో కేబినెట్ ఆదేశాలతో పెద్ద ఎత్తున కొనుగోలు చేసి మీ అందరికీ డబ్బులు ఇచ్చిన సంగతి కూడా మీ అందరికీ తెలిసిందే. ఇది బహుశా మన పక్కనున్న రాష్ట్రంలో ఉన్నటువంటి మొక్కజొన్న పండించిన రైతులు కూడా నిన్న వచ్చి నాకు చెప్తా ఉన్నారు, దేశంలో ఈ మొక్కజొన్నను ఎవరు కొనుగోలు చేయలేదు, కేవలం తెలంగాణలో ఉన్న ప్రభుత్వం మాత్రమే కొనుగోలు చేసింది. అందుకే మీ అందరినీ మీరు పండించిన ఈ పంటని కొనుగోలు చేసి మీకు డబ్బులు ఇవ్వటమే కాదు, ఇప్పుడు మిగిలిన డబ్బులను కూడా ఈరోజు మొక్కజొన్నకు సంబంధించిన నిధులు కూడా వ్యవసాయ శాఖ మంత్రి గారు మార్కెట్ నుంచి మీ అకౌంట్లో వేసే కార్యక్రమాన్ని చేపట్టారు. అందుకే మీ అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, మీకోసం ఆలోచన చేసేటువంటి ప్రభుత్వం ఇది. రైతుల కోసం కేవలం రైతు భరోసాయే కాదు, కొనుగోలు ఒక్కటే కాదు, రైతు రుణమాఫీ 21,000 కోట్ల రూపాయలు లక్షలాది మంది రైతాంగ సోదరుల అకౌంట్లో వేసాం. ధాన్యం కొనుగోలు సంబంధించి బోనస్ పేరు మీద పెద్ద ఎత్తున నిధులు ఇచ్చాం. ఇన్సూరెన్స్ ఫార్మర్స్ సంబంధించి రైతాంగ సోదరులకి ఇన్సూరెన్స్ సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు కట్టింది. క్రాప్ డ్యామేజ్ గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా క్రాప్ డ్యామేజ్ గురించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. చివరికి బోనకల్ మండలంలో క్రాప్ డ్యామేజ్ జరిగితే
ఆనాడు ఇక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి ప్రకటించి వెళ్ళాడు తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మన ప్రజాప్రభుత్వం క్రాప్ డ్యామేజ్కి డబ్బులు ఇచ్చింది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఫార్మ్ మెకనైజేషన్, సెంట్రల్ స్కీమ్స్, ఇరిగేషన్ స్కీమ్స్ ఎక్స్పెండిచర్, ఇతర వ్యవసాయ అవసరాలు స్కీమ్స్ సంబంధించి మొత్తంగా కేవలం 2.5 సంవత్సరాల్లో 1,67,877 కోట్ల రూపాయల్ని వ్యవసాయ రంగానికి, రైతుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం వెచ్చించింది అని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తా ఉన్నాను. మిత్రులారా, ఇదంతా కేవలం 2.5 సంవత్సరాల్లో మాత్రమే చేసింది. అంతేకాదు, మీ అందరికీ తెలియాల్సిన మరొక విషయం, చాలామంది పెద్ద మనుషులు కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని మాట్లాడారు. నేను వాళ్ళందరూ చాలా స్పష్టంగా చెప్పాను, కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంట్ అంటేనే కాంగ్రెస్, ఉచిత కరెంటు పేటెంట్ కాంగ్రెస్ పార్టీ అనే సంగతి చెప్పాం. ఉచిత కరెంటుని